అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకైతే ఇంకా నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్ మొత్తం అయితే వదలలేదనుకుంటాను. వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరికీ కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అందరూ గమనించండి. ఆ వివరాలు ఏంటనేది అన్నీ నేను వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే వీడియోలోకి వెళ్తే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే అండి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా అబద్ధాల మాటలు చెప్తున్నారండి. ఇంకా ప్రజలు మభ్య పెట్టాలని చెప్పేసి అలాంటి మాటలు ఆడుతున్నారు. 2014 నుంచి 19 వరకు అలా అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2019లో అధికారం వచ్చిన తర్వాత కూడా 2024 వరకు అదే అబద్ధాలు ఆడి అధికారం ఉంది కదా పరిపాలించారు. ఇప్పుడు అధికారం పోయాక మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ చూసన్నా సరే వాళ్ళు ఇంకా అబద్ధాలు మానట్లేదండి. 2 రోజుల క్రితమే బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం రాజధాని అవ్వాలి, విశాఖపట్నం రాజధాని చేసి తీరుతాము, విశాఖపట్నం ఏ డెవలప్మెంట్ లేదు, మేము డెవలప్ చేసి చూపిస్తాము అంటున్నారు. 5 సంవత్సరాలు ఎవరు సంకనాకారండి వీళ్ళు? 5 సంవత్సరాలు అలాగని చెప్పేసి విశాఖపట్నంలో ఉన్న భూములు, గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం అన్నీ అమ్ముకు దిబ్బారుగా తనఖా పెట్టేశారు కదా. గవర్నమెంట్ బిల్డ్ కలెక్టర్ ఆఫీసు, ఆర్లోలో మార్కెట్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజ్ బ్లాక్, కెమికల్ బ్లాక్ ఒకటి, ఇంకా ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. అవన్నీ తనఖా పెట్టేశారండి. అప్పుడు కనిపించలేదండి ఆ విశాఖపట్నంలో అభివృద్ధి లేదని ఈ వైసీపీ నాయకులకి అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు విశాఖపట్నం అభివృద్ధి చెందలేదు, దాన్ని అభివృద్ధి చేయాలి, మేము 3 రాజధానులు చేసి తీరుతాము, విశాఖపట్నం రాజధాని చేస్తాము అని చెప్పేసి అంటున్నారండి. ఏమండి, మీరు 2019 నుంచి కూడా అదే పాట పాడారు, విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నం రాజధాని అని. అయినా సరే అక్కడ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మలేదండి. మీరు చేసిందేంటి? విశాఖపట్నం రాజధాని పేరు చెప్పుకొని అక్కడ భూములు దోచుకున్నారు, పేదవాళ్ళ భూములు, గవర్నమెంట్ భూములను. అంతకుమించి మీరు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. అక్కడ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు మీరు. గవర్నమెంట్ బంగ్లాలు తాకట్టు పెట్టుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు. రుషికొండ అలాంటి దాటిల్ని బోడి కొండలు చేయిస్తారు, అవి చేశారు తప్ప మీరు అభివృద్ధి లేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడి మేము అభివృద్ధి చేస్తాం మళ్ళీ వస్తే అని మళ్ళీ ఇలా అబద్ధాల మాటలు ఇంకా ఎన్ని రోజులు చెప్తారండి? ప్రజలు ఇంకా ఇలా నమ్మడానికి ఎవరు లేరండి మీరు చెప్పిన అబద్ధాలు అయితే. అదే మీరు 2019 నుంచి పాడిన పాటే 3 రాజధానులు, అందులో విశాఖపట్నం రాజధాని కంపల్సరీ అని. అయితే విశాఖపట్నం ప్రజలు ఎవరో నమ్మలేదు. మీరు గమనించండి, వైసీపీ నాయకులైతే, కార్యకర్తలు, మీరు ఎక్కడైతే రాజధాని కడతామని చెప్పేసి దోచుకున్నారో అదే విశాఖపట్నం నుంచి టీడీపీకి భారీ మెజార్టీలు వచ్చాయండి. స్టేట్ మొత్తం మీద ఎక్కువ మెజార్టీలు వచ్చింది మీరు రాజధాని చేస్తానన్న ప్రాంతం నుంచే. అంటే అక్కడ ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో, మాకు రాజధాని వద్దు, ప్రశాంతమైన పరిపాలన కావాలి అని చెప్పేసి. ఆ ప్రశాంతమైన పరిపాలన టీడీపీలో అందుతుంది కనుక వాళ్ళు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారండి. భీమిలి 92,000 మెజార్టీ, 93,000 దగ్గరికి. గాజువాక 95,000 మెజార్టీ. ఇంత భారీ మెజార్టీలు ఇచ్చి గెలిపించుకున్నారంటే ఒకసారి వైసీపీ నాయకులు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి తలతెక్కుల మాటలు మానుకుంటే బాగుంటుందని నా మనవండి. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ మీరు గడుపుదాం అనుకుంటున్నారో నాకేం అర్థం కాలేదు. మీరు 3 రాజధానులు తలకింద తపస్సు చేసినా మీరైతే చేయలేరు. నెక్స్ట్ మళ్ళీ ఏదో వచ్చేస్తాం అనుకుంటున్నారు కానీ 3 రాజధానులు మళ్ళీ మేము విశాఖపట్నం రాజధాని చేస్తే అనుకుంటే విశాఖపట్నం ప్రజలను తెరవలేం కాదండి. మీరు ఇదే పాట పాడితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 3 నుంచి 4 కన్నా ఎక్కువ సీట్లు రావండి మీకు. అది మాత్రం వాస్తవం, గ్యారంటీగా చెప్తాను. ఇప్పుడు ఆ 11 అన్న వచ్చే కానీ నెక్స్ట్ ఆ 11 కూడా రావండి మీకు. మళ్ళీ 3 రాజధానుల నినాదంతో మీరు కానీ ఎలక్షన్కి వెళ్తే
బొత్స సత్యనారాయణ గారిని మొన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా క్లియర్గా 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని. అదే మాట మీద 2029 ఎలక్షన్ వరకు కట్టుబడి ఉండమని చెప్పండి. ఆయనకి ఎలా ఉంటుందో. ఇప్పుడు వచ్చిన 11 కాదు, ఆ 3, 4 కూడా రావండి వాళ్ళకి. ఆ 3, 4కి పరిమితం అయిపోతారు. అది మాత్రం వాస్తవం. మీరు 3 రాజధానులు అన్నది ఇండియాలో ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఆ విషయం ప్రజలందరికీ తెలిసి గమనించారు మీ డ్రామాలన్నీ 2019 నుంచి 24 వరకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో అబద్ధాల మాటలు, డెకాయిట్ మాటలు, ఇలాంటి అబద్ధాలు 420 మాటలు మాట్లాడితే ఎవరు నమ్మేవాళ్ళ పరిస్థితి లేదు. జనాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ. దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి అబద్ధాల మాటలు మానుకుంటే బాగుంటుందని చెప్పేసి నా మనవి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, వీళ్ళు ఇంకా ఎంత అబద్ధాలో చూడండి. స్కూల్ స్టార్ట్ అయ్యి కాలేజీలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి అప్పుడే ఏంటి విద్యాకానికి ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు, 2400 కోట్లు బకాయి పెట్టేశారని చెప్పేసి అంటున్నారండి. సిగ్గుండాలని కొంచెం నీళ్ళు చెప్పడానికి. అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ టైంకి వాళ్ళకి పిల్లలకి ఫీజు అన్నది గవర్నమెంట్ కడుతుంది. ఎండింగ్ అయ్యేసరికి వాళ్ళు ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వరు. ఇంకా స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ నుంచి 20 రోజులు అయ్యింది అంతే. అకాడమిక్ ఇయర్ ఇంకా కాలేజ్ కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు కూడా. నెక్స్ట్ మంత్ నుంచి చెప్పి స్టార్ట్ అవుతాయి, మంత్ ఎండింగ్ నుంచో ఫస్ట్ ఇయర్. అలాంటిది వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఫీజులు కట్టలేదు, 2400 కోట్లు బకాయి పెట్టేసింది గవర్నమెంట్ వచ్చి అంటుంది. ఆ బకాయిలని మీరు గత గవర్నమెంట్లో పెట్టిన బకాయిలు అవన్నీ వచ్చి ఇప్పుడు వీళ్ళ మీద సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చి 1 year అయిందా సర్టిఫికేట్లు ఇవ్వడానికి? 1 year అయిన తర్వాత సర్టిఫికేట్లు వస్తాయి, జాయిన్ అయిన 1 year తర్వాత. ఆ బకాయిలు ఇంకా కట్టకుండా ఉన్నారా? 1 year అయిందా? లేదు కదా, వచ్చి 20 రోజులకి అయితే అయింది. 20 రోజులు అయిన దానికి మీరు 1 year అయినట్టుగా మా అబద్ధాలు చెప్పి దానికి 2400 కోట్లు బకాయి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రాస్తున్నారు సాక్షిలో. సిగ్గు లేదండి కొంచెమైనా అలా రాసుకోవడానికి? మీ హయాంలోనూ 2019 నుంచి 2022 నుంచి 23 నుంచి 24 ఆ ఇయర్ మొత్తం 2400 కోట్లు అంతా మీరు బకాయి పెట్టి వెళ్ళిపోయారు సర్టిఫికేట్లు ఇవ్వకుండా పిల్లలకి, కాలేజీలు ఫీజులు కట్టకుండానా. అవి వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చెప్పేసి అంటారు. ఏ విధంగా అంటారండి? ఆయన వచ్చి 22 రోజులు అయింది. మీరు 5 సంవత్సరాల నుండి ఏం పీకారు మరి అప్పుడు? సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. వైసీపీలు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలైతే నమ్మడానికి అయితే లేరు. 3 రాజధానులు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 20 రోజులు అవుతుంది. మీరు ఎప్పుడో బకాయి పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి అవన్నీ మీకే మచ్చండి. మీరు చేసినవి అప్పులే, మీరు చేసిన తప్పులే కదా అవన్నీ. అవన్నీ ఇప్పుడు టీడీపీ మీద జల్లేయడం కంటే మరి జనాలు అంత ఎర్రోలు అనుకుంటున్నారా ఏంటి వైసీపీ వాళ్ళు? సరే గమనించండి ప్రజలందరూ, ఇవన్నీ తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు. వైసీపీని అయితే నమ్మొద్దు. వాళ్ళైతే ఇప్పటికన్నా మారితే మంచిదని చెప్పేసి నా మనవి. దయచేసి ప్రజలందరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే నమ్మొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.